అందరికీ నమస్తే. నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు జెమ్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అసలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. రాజా ఉగ్రసేనుడు మధుర నగరానికి రాజు. ఆయనకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు కంసుడు, కూతురు పేరు దేవకి. ఈ కంసునికి చెల్లెలైన దేవకి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఉగ్రసేనుడు కంసుడిని మధురా నగరానికి రాజుని చేద్దామనుకుంటాడు. కానీ కంసుడు జనాలని హింసిస్తూ వారి దగ్గరున్న డబ్బులని బంగారాన్ని అన్నిటినీ దోచుకుంటూ రాక్షసుడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఉగ్రసేనుడు కంసుడిని పిలిపించి, నువ్వు రాజ పదవికి ఈ రాజ్యంలో ఉండడానికి అర్హుడివి కాదు అని చెప్పేసి బహిష్కరణ చేస్తానంటాడు. అప్పుడు కంసుడు బలవంతంగా ఉగ్రసేను నుంచి రాజ్యాన్ని అలాగే రాజ పదవిని రాజ్యాన్ని లాగేసుకుంటాడు కంసుడు. అలా లాగేసుకొని ఈ మధుర నగరానికి కంసుడు రాజు అవుతాడు. ఆ రాజుగా మారిన కంసుడు ప్రజలను మరింత ఇబ్బంది పెడుతూ మరింత హింసిస్తూ చాలా బాధ పెట్టేవాడు. ప్రజలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కానీ ఈ విషయాలేమీ తెలియని కంసుని చెల్లెలైన దేవకీదేవి అన్నంటే అమితమైన ప్రేమ చూపిస్తుంది. ఇలా పెరిగి పెద్దయిన దేవకీదేవికి పెళ్లి చేయాలనుకుంటాడు కంసుడు. అనుకున్నదే తడవుగా యాదవ వంశానికి చెందిన వసుదేవునికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అనుకున్న వెంటనే వసుదేవుణ్ణి పిలిపించి పెళ్లి నిశ్చయం చేసి పెళ్లి చేస్తాడు కంసుడు. ఉన్న వెంటనే అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపడానికి రెడీ అవుతాడు. రెడీ అయిన వెంటనే, చెల్లి నిన్ను పంపిస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను, పద నేను కూడా నీతో పాటు మీ అత్తగారింటి వరకు వచ్చి నిన్ను దిగబెడతానని చెప్పేసి రాజమహల్ నుంచి బయటకు వస్తారు. అలా రాజమహల్ నుంచి బయటకు రాగానే ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్ముకొని ఆ మబ్బుల్లోంచి ఒక భయంకరమైన గొంతు వినిపిస్తుంది. ఆ గొంతే ఆకాశవాణి. ఆ ఆకాశవాణి కంసునితో ఇలా అంటుంది, కంస, నువ్వు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? నువ్వు నీ చెల్లికి పెళ్లి చేసి పంపిస్తున్నావు, కానీ నువ్వు జాగ్రత్త సుమి. ఎందుకు అని కంసుడు అడగగానే ఆకాశవాణి, కంస, నీ చెల్లికి పుట్టబోయే 8వ సంతానము నీ మరణానికి కారణమవుతుంది. జాగ్రత్త కంస, జాగ్రత్త అని ఆకాశవాణి మాయమైపోతుంది. మాట విన్న కంసుడు ఆశ్చర్యపోతాడు. నా చెల్లి సంతానం నా ప్రాణం తీస్తుందా? ఇదెక్కడి న్యాయం? బాధతో చెల్లెలు దేవకి వైపు చూస్తాడు. అప్పుడు దేవకీదేవి, అన్నా, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు. నా సంతానం నీ ప్రాణం తీయడమా? అది కళ్ళ అని దేవకీదేవి అంటుంది. కానీ ఈ విషయంలో చాలా గట్టిగా ఫిక్స్ అయిన కంసుడు వచ్చేసి, అప్పుడు కంసుడు దేవకీదేవితో ఇలా అంటాడు, ఏమో ఈ రాజ్యంలో ఉన్న ప్రజల్లాగా నువ్వు కూడా నా మరణాన్ని కోరుకుంటున్నావేమో, ఏమో నీ పిల్లలతో పాటు నన్ను చంపేసి ఈ రాజ్యాన్ని నువ్వు ఏలుదామనుకుంటున్నావేమో, నిన్నే చంపేస్తే నాకు ఇంకా అడ్డే ఉండదని చెప్పేసి కంసుడు చెల్లెలైన దేవకీదేవిని జుట్టు పట్టి చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు దేవకీదేవి భర్త అయిన వసుదేవుడు ఇలా అంటాడు. అప్పుడు వసుదేవుడు వచ్చేసి, బావా, దేవకీదేవిని ఏమీ చేయకు, నీకు ఆపద వచ్చేసి నా సంతానంతో కదా, నాకు పుట్టిన సంతానాన్ని పుట్టినట్టే తీసుకొచ్చి నీకు ఇస్తాను, వాళ్ళని నువ్వు ఏమైనా చేసుకో, దేవకిని వదిలేయి అని ప్రాధేయపడతాడు.
అప్పుడు ఆలోచనల్లో పడ్డ కంసుడు, ఇది కూడా నిజమే కదా, నాకు దేవితో ఎలాంటి ఇబ్బంది లేదు, దేవి సంతానంతోనే నాకు ఇబ్బంది అని చెప్పేసి, సరే మీరు ఇచ్చిన మాట ప్రకారము మిమ్మల్ని వదిలేస్తాను అని చెప్పేసి భటులను పిలిపించి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి చెరసాలలో పడేయండి, వీళ్ళకు పుట్టిన సంతానాన్ని పుట్టినట్టు నా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళని నేను నాశనం చేస్తానని చెప్పేసి భటులకు ఆదేశాన్ని ఇస్తాడు కంసుడు. అప్పుడు భటులు వీరిద్దరిని తీసుకెళ్ళి కారాగారంలో వేయడం జరుగుతుంది. కారాగారం చాలా భయంకరంగా చిమ్మ చీకటితో ఉంటుంది. ఆ చిమ్మ చీకటిలోంచి వసుదేవుణ్ణి క్షమాపణ కోరుతూ దేవి, ప్రభు నా వల్లే మీరు చెరసాలలో పడడం జరిగింది, నన్ను క్షమించండి ప్రభు అని చెప్పేసి వసుదేవుడికి దేవి ప్రాధేయపడు. అలా ఆ చెరసాలలోనే కొన్ని నెలలు గడిచిపోతాయి. ఇంతలో గర్భవతి అయిన దేవికి కొడుకు జన్మిస్తాడు. వసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారము ఆ పుట్టిన శిశువుని తీసుకెళ్ళి కంసుడికి ఇచ్చేస్తాడు. ఇచ్చిన వెంటనే ఇలా అంటాడు, బావా, నీకు ఆకాశవాణి చెప్పినట్టు నా 8వ సంతానంతో నీ ప్రాణానికి ముప్పు ఉంది కదా, ఈ సంతానాన్ని నువ్వేం చేసుకుంటావు, వీళ్ళని వదిలేయు అని చెప్పేసి అంటే, అప్పుడు కంసుడు కూడా ఆలోచించి అవును అది కూడా నిజమే అని చెప్పేసి ఆ సంతానాన్ని తిరిగి వసుదేవునికి ఇచ్చేసి పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. ఈ విషయాన్ని చాటు నుంచి నారద మునీంద్రుల వారు చూసి, ఇప్పుడు కంసుడు ఇలాగే 7 పిల్లల్ని వదిలేస్తే ఆ పిల్లలపైన ప్రేమ పెరిగిపోయి 8వ సంతానాన్ని కూడా అలాగే వదిలేస్తే శ్రీ మహావిష్ణువు అనుకున్నది తీరదు, అనుకున్నది జరగదు అని చెప్పేసి ఒక కమలం పువ్వుని తీసుకొని నారద మునీంద్రులు కంసుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కమలం పువ్వుని కంసుడికిచ్చి, కంస ఈ పువ్వు తీసుకొని దీనిలో మొదటి రేకు ఏది, చివరి రేకు ఏది అని చెప్పేసి నారద మునీంద్రుడు కంసుని అడుగుతాడు. అది చూసిన నారద మునీంద్రుడు ఆ పువ్వులోని మొదటి రేకు చివరి రేకు అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి, దీంట్లో మొదటిదేది చివరిదేది అని చెప్పేసి ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు నారద మునీంద్రుడు ఇలా అంటాడు, చూడు కంస, దీంట్లో మొదటిదేదో చివరిదేదో తెలీదు, అలాగే నిన్ను చంపేది మొదటి సంతానమో 8వ సంతానమో ఆ ఆకాశవాణి ఎలా చెప్పిందో కూడా తెలీదు, నువ్వు ఇలాగే వదిలేసుకుంటూ వెళ్తే నిన్ను ఏ సంతానం చంపేది తెలీదు, ఆలోచించు కంస, ఆలోచించు అని చెప్పేసి నారద మునీంద్రుడు కంసుడికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది ఆలోచించిన కంసుడు ఇది కూడా నిజమే అని చెప్పేసి వెంటనే చెరసాలకు వెళ్ళి వసుదేవుడి చేతుల్లో ఉన్న ఆ పసిగుడ్డుని తీసుకొని నేలకేసి కొడతాడు. అలాగే పుట్టిన బిడ్డని పుట్టినట్టు 7 అత్యంత కిరాతకంగా నిర్దాక్షిణ్యంగా నేలకేసి కొట్టి చంపేస్తాడు కంసుడు. 7 చంపిన కంసుడు 8వ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ దేవి గర్భంతో ఉందని తెలుసుకొని భయంతో నిద్రపోవడం కూడా మానేస్తాడు. అలా చూస్తూ ఉండగానే కొన్ని నెలలకు శ్రావణ మాసం అష్టమి తిథి రోజున అర్ధరాత్రి 12 గంటలకు ఒక భయంకరమైన తుఫాను వస్తుంది. ఆ భయంకరమైన తుఫానులోనే దేవికి అర్థమవుతుంది, ఈరోజు నాకు బిడ్డ పుట్టబోతుందని. ఈ బిడ్డ పుట్టబోతుందని తెలిసిన దేవి వసుదేవులు వెంటనే శ్రీ మహావిష్ణువుని, అయ్యా మా 8వ సంతానాన్ని నువ్వే కాపాడాలి అని వేడుకుంటారు. ఇప్పుడు కారాగారంలో ఒక దివ్యమైన వెలుగు వచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, దేవకీ దేవ వసుదేవ, మీరు ఏం భయపడకండి, మీ ఇద్దరికి 8వ సంతానంగా నేనే పుడతాను, నన్ను తీసుకెళ్ళి గోకులంలో ఉన్న నీ మిత్రుడైన నందుడికి కూడా ఈరోజే ఒక బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నన్ను తీసుకెళ్ళి గోకులంలో ఉన్న నందుడి దగ్గర పెట్టు అని చెప్పేసి అక్కడి నుంచి మాయమైపోతాడు శ్రీ మహావిష్ణువు. అలా చెప్పి మాయమైపోయిన కొద్దిసేపటికే
ఒక అందమైన బిడ్డను దేవకి జన్మిస్తుంది. ఆ పిల్లవాడు చూస్తూనే నవ్వుతూ చాలా అందంగా ఉంటాడు. చతుర్భుజాలతో నీలిరంగుతో అచ్చం శ్రీ మహావిష్ణువులా పుడతాడు ఆ పిల్లవాడు. అందరి పిల్లల్లాగా ఏడవడం కాకుండా పుట్టడంతోనే నవ్వుతూ పుడతాడు ఆ బాలుడు. పుట్టడంతోనే ఇంక నేను ఆలస్యం చేయనని చెప్పేసి వసుదేవుడు ఆ పిల్లవాడిని ఎత్తుకొని చేతిలో పట్టుకోగానే చేతులకున్న సంకెళ్ళు ఊసిపోయి ఎదురుగా ఉన్న తలుపులన్నీ వాటంతట అవే తెరుచుకుంటాయి. అలాగే బయట ఉన్న భటులందరూ కూడా గాఢ మత్తులోకి వెళ్ళిపోతారు. దాంతోపాటు ఎన్ని రోజుల నుంచో నిద్రపోకుండా ఉన్న కంసుడు కూడా ఆ రోజు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. వెంటనే దేవి చేతుల్లోంచి ఆ పిల్లవాడిని తీసుకొని ఒక బుట్టలో పెట్టుకొని సైనికులందరూ స్పృహ తప్పి పడిపోయిన అదే దారి వెంబడి బయటకు రావడం జరుగుతుంది వసుదేవుడు. అలా బయటకు రాగానే ఉరుములు మెరుపులతో కూడిన ఆ తుఫాను ఆగకుండా చాలా విపరీతమైన వర్షం పడుతూ గంగానది మొత్తము ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు వసుదేవుడు శ్రీ మహావిష్ణువుని అమ్మాన్ని తలుచుకుంటూ ఆ బుట్టని నెత్తి మీద పెట్టుకొని ఆ గంగానదిలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు గోకులానికి. ఆ వర్షము శ్రీకృష్ణుడి పైన పడడం చూసిన సముద్రంలో ఉన్న వాసుకి సర్పం తన వెనకాలే వెళ్ళి తన పడగతో ఆ శ్రీకృష్ణుడికి గొడుగు పడుతుంది. ఆ గంగాదేవి ఎలాగైనా సరే ఒక్కసారి కనీసం ఆ శ్రీకృష్ణుడి పాదాలనైనా తాకాలని చెప్పేసి ఉప్పొంగుతూ ఉంటుంది. అలా ఉప్పొంగి వసుదేవుడి తలకాయ మొత్తం మునిగిపోయి శ్రీకృష్ణుడి పాదానికి తాకుతుంది. అలా తాకగానే ఆ గంగానది అనేది రెండు ముక్కలైపోయి దారి ఏర్పడుతుంది వసుదేవుడికి. అలా దారి ఏర్పడగానే వసుదేవుడు నడుచుకుంటూ వెళ్ళిపోయి గోకులంలోని నందుడి ఇంటికి వెళతాడు. యశోదకు ఆడపిల్ల జన్మిస్తుంది. నందుడి భార్య అయిన యశోదకు ఆడపిల్ల జన్మిస్తుంది. బయట కూర్చున్న నందుడు ఆనందంతో ఉంటాడు. ఇంతలో వసుదేవుడు రావడం చూసిన నందుడు వెంటనే ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి జరిగిన విషయాన్నంతా నందుడికి చెప్పడం జరుగుతుంది వసుదేవుడు. మొత్తం విషయం చెప్పి ఈ బిడ్డని జాగ్రత్తగా పెంచాలి నందా, ఈ బిడ్డడే రేపటి రోజు కంసుడిని సంహరిస్తాడు అని చెప్పి వసుదేవుడు నందుడికి వివరిస్తాడు. యశోదాదేవికి జన్మించిన ఆడపిల్లని తిరిగి వసుదేవుడికి ఇస్తాడు. మళ్ళీ ఆ వసుదేవుడు ఆ ఆడపిల్లని తీసుకొని బుట్టలో పెట్టుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమై చెరసాలకు చేరుకుంటాడు. మళ్ళీ ఎప్పటి రూపంలా తలుపులన్నీ మూసుకుపోయి చెరసాలలో ఉన్న ఈ ఇద్దరి చెరసాలలో ఉన్న దేవికి అలాగే వసుదేవుడికి తిరిగి సంకెళ్ళు అమర్చబడిపోతాయి. అమర్చబడిన వెంటనే చిన్నపిల్లాడి కేకలు వినిపిస్తాయి. ఆ చిన్నపిల్లల కేకలు విన్న భటులందరూ నిద్రలోంచి లేచి వెంటనే కంసుని దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని ఇస్తారు. 8వ బిడ్డ పుట్టింది, రండి మహాప్రభు అని చెప్పేసి భటులందరూ కంసునికి సమాచారాన్ని ఇస్తారు. విషయం తెలుసుకున్న కంసుడు హుటాహుటిన చెరసాలకు చేరుకొని ఎక్కడ ఆ 8వ బిడ్డ ఎక్కడా అని చెప్పేసి చూస్తాడు. ఇంతలో దేవి, అన్నా నాకు పుట్టింది ఆడపిల్ల, దయచేసి నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టన్నా అని దేవి కంసుణ్ణి బ్రతిమాలుతుంది. చెప్పిన వినని కంసుడు ఆ ఆడపిల్లని చేతుల్లోకి తీసుకొని గట్టిగా నవ్వుతూ వెర్రి వేషాలు వేస్తూ ఆ ఆడపిల్లని కూడా 7 సంతానాన్ని ఎలాగైతే నేలకేసి కొట్టి చంపాడో అదేవిధంగా నేలకేసి కొడతాడు. కానీ ఆ పసిపిల్ల నేలకు పడకుండా గాలిలోకి లేచి ఓ దివ్యమైన రూపం బయటకు వస్తుంది. ఆ రూపమే దుర్గాదేవి రూపం. దుర్గాదేవి రూపం అవతారం ఎత్తి, ఓరి కంస, చిన్న పిల్లలని కూడా చూడకుండా పుట్టిన 7 పిల్లలని నిర్దాక్షిణ్యంగా చంపేస్తావా? ఇప్పుడు కూడా ఒక ఆడపిల్లని చంపడానికి కూడా నువ్వు వెనకాడలేదు, కానీ
ఒక విషయం గుర్తుపెట్టుకో, నిన్ను చంపే 8వ బిడ్డ ఆల్రెడీ పుట్టడం జరిగింది. నీ చావు ఆ 8వ బిడ్డ చేతిలోనే ఉంది. ఆ 8వ బిడ్డ గోకులంలో సురక్షితంగా పెరుగుతుంది. నీ చావు ఆ 8వ బిడ్డ చేతిలోనే అని చెప్పేసి దుర్గాదేవి అక్కడి నుంచి మాయమైపోవడం జరుగుతుంది. విషయం వినగానే కంసుడు భయంతో వణికిపోతాడు. అయినా సరే ఆ బిడ్డని చంపాలని చెప్పేసి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తాడు. అలా పెరిగి పెద్దవాడవుతాడు శ్రీకృష్ణుడు. శ్రావణ మాసంలోని అష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. అందుకని ఈ రోజుని శ్రీకృష్ణ జన్మాష్టమిగా పిలవడం జరుగుతుంది. నేను చెప్పిన ఈ వివరణ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.